ఇది రాజగిరిలో బుద్ధుని యొక్క శాంతి స్తూపం, చాలా బ్యూటిఫుల్. హాయ్. సరే ఫోటో అరే ఎప్పుడు కట్టించారు మంచిది, చాలా బాగున్నది. అప్పుడు లేకుండా మేము వచ్చినప్పుడు జపాన్ వాళ్ళు కట్టించారు. అవునా? బుద్ధుడు సంచరించిన ప్రదేశం కనుక వాళ్ళు కానీ రాకపోతే హిందువులు ఇక్కడ పెద్ద దేవాలయం కట్టేవారు. ఎంత బ్యూటిఫుల్ ఉన్నదంటే లైవ్ కాదు, మళ్ళీ ఇది వీడియో. ఇది మళ్ళీ ఎట్లా తెలుసు, మన సాంప్రదాయంలో కట్టించారు. ఓకే అన్న ఇటు ఉండు, ఉండండి. మంది ఇంకేమన్నా చెప్తారా మీరు? మీరు చూస్తున్నారు, చాలా బ్యూటిఫుల్ ఉన్నది. ఈ ప్లేస్ ఏంటిది? ఇది రాజగిరిలోని బుద్ధుడు తపస్సు చేసిన, బుద్ధుడు తపస్సు చేసినటువంటి ప్లేస్ ఇది. జరిగిన అటు 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 चलिए फोटो खिंचवाना है भैया आप लोग को. సో ఇది ఇక్కడ మీరు జనాలను చూడండి. బుద్ధుడు తపస్సు చేసి, అది ఒకటి గుఫంలో ఇట్లా కూర్చుంటాడు కదా, బొక్కలెళ్ళు ఉంటాయి, అదేనా ఇది? అది బుద్ధుగా, అది బుద్ధుడేనా? ఇది బోధి వృక్షం, అది బోధి వృక్షం. ఇట్లా బొక్కలెళ్ళు ఉంటాయి మొత్తం గుట్ట పైన. సో ఇది మీరు చూస్తూ ఉన్నారు, చాలా బాగున్నది, చాలా బ్యూటిఫుల్ ఉన్నది. ఇది జపాన్ వాళ్ళు చేసిండ్రు కదా, ఇది జపాన్ వాళ్ళు కట్టించిండ్రు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ రోప్వే కూడా పెట్టారు. రోప్వే అంటే మనం ఒక తాడు ద్వారా మనము పైకి చేరుకుంటాం. ఎలాగనైతే ట్రైన్ బస్సెస్ ఉంటాయో, ఇప్పుడు నేను ఇంతకుముందు వీడియోలో చూపించిన. సో ఎంత బాగున్నదంటే అంత బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ చాలామంది విజిటర్స్ వస్తారు. స్విచ్ ఆఫ్ అయిందా? దీంట్లో ఉన్నది తీద్దాం. చాలా మంచిగా మీరు చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్ ఉన్నదంటే చాలా ఆనందంగా ఉన్నది ఇక్కడికి వచ్చి. అసలు బుద్ధుని వాళ్ళు వెనకాల జపాన్ లాంగ్వేజ్ అనుకుంటా కదా, ఆ జపాన్ లాంగ్వేజ్లో ఉన్నది బుద్ధుడు కూర్చుండి ఉన్న ఆ ప్లేస్లో. చాలా బాగున్నది, చాలా ఆనందంగా ఉన్నది. ఇగో మన మిత్రులతోటి ఇక్కడ అందరితోటి చాలా ఆనందంగా ఉన్నది. నమో బుద్ధాయ్, నమో బుద్ధాయ్, జై భీమ్. సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చేసినాం, చాలా ఆనందంగా ఉన్నది. అసలు రోప్వే ఏంటిది, ఇదేంది, అదంతా జపాన్ వాళ్ళే చేసినట్టున్నారు, అంతేనా? ఆ రోప్వే కూడా జపాన్ వాళ్ళే చేసిండ్రా? టూరిజం అది కూడా నాకు డౌట్ ఉన్నది, అది కూడా జపాన్ వాళ్ళు చేసింది. ఇప్పటికీ వేరే దేవుని గురి కడుతుండ్రు, అట్లా ఉండదు కాబట్టి సక్సెస్ఫుల్. ఏ బాబు, ఏ బాబు, దాన్ని ఏమనకండి సార్, అవి అటాక్ చేస్తే అవసరం లేదు మనకు. అటు పోకండి చివరికి. సో ఇక్కడ చూస్తూ ఉంటే మనం ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే అంత బ్యూటిఫుల్ ఉన్నాయి. సో చాలా మంచిగా ఉన్నది. అబ్బాబా, పిల్లలు కూడా చాలా మంచిగా, అంటే బుద్ధుని, ఇది పెద్ద ఇంటర్నేషనల్ టూరిస్ట్ ప్లేస్, ఇది బుద్ధుని యొక్క ఇంటర్నేషనల్ టూరిస్ట్ ప్లేస్ ఇది. సో దిగొచ్చా అక్కడికి? అన్న దిగుతారా మీరు? దిగుతారా? కూర్చోలేకపోతే కూర్చో, ఒక పని చేయి, మెల్లగా. ఇది జర ఇక్కడ కొండంగలు ఎక్కువ ఉన్నాయి మాకు. అబ్బో ఊరిని అమ్మ, ఇదే వీటిని ఏమనొద్దు, ఏమనకుండానే పోవాలి. ఇక్కడ చాలా కొండంగలు ఉన్నాయి, కోతులు ఉన్నాయి. అన్న జర మెల్లగా. ఇగో మీరు చూడండి ఎంత మంచిగా ఉన్నదో. ఎందుకంటే ఎప్పుడన్నా మీరు ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇవన్నీ చూడొచ్చు. ఎంత ఎక్సలెంట్గా ఉన్నదంటే అంత ఎక్సలెంట్గా కట్టిండ్రు జపాన్ వాళ్ళు. మొత్తం ఈ కొండ పైన, పెద్ద కొండ ఇది, ఈ కొండ పైన రోప్వే ద్వారా దీన్ని
నిర్మించారు. ఇగో ఇక్కడ కూడా మేము వెళ్తూ ఉన్నాం. भाई थक गए छोटू, ए छोटू थक गया? ఇగో ఇక్కడ ఇది గంట మోగించేది ఇక్కడ ఉన్నది. సో ఇగో ఈడికి వచ్చినాం. ఇదేంటిది మంతేజీ? సద్ధర్మ పుండరిక సూత్ర స్తూప ఇట్లున్నది. చాలా బాగుంది. వావ్, ఎక్సలెంట్ ప్లేస్, నైస్. వామ్మో, फोटो देखोगे तो कहोगे अरे यार एक चीज से फोटो खराब हो गया। तपस्या इधर किया था, రికార్డ్ చేయితాను. బుద్ధుడా? ఏం చెప్పండి, కొంచెం హిందీలో చెప్పండి, పర్లేదు, వాళ్ళకి కూడా అర్థమవుతుంది. మనం ఇటు సైడ్ ఫోటోలు దిగని పర్లేదా? బుద్ధ భగవానుడు ఇక్కడ కూర్చుండి ధ్యానం చేస్తుండే. हिंदी में बोलो, सबको समझ में आएगा. कौन सी लैंग्वेज बोले? हम तेलुगु बोले, तेलुगु. हैदराबाद. इट साइड अच्छे पुष्पा 2 बन्नी, पुष्पा 2 पता है ना? वो लैंग्वेज है हमारा, अल्लू अर्जुन वाला लैंग्वेज है. झुकेगा नहीं. बोलो. నమో బుద్ధయ. రాజగిరి బుద్ధుడు తపస్సు చేసిన ప్లేస్ నుంచి బంతే సత్యబోధి. బుద్ధుడు సంపూర్ణ జ్ఞానోదయం పొందిన తర్వాత ఇది మగధ రాజ్యము, బింబిసారుని రాజ్యము. ఎప్పుడైతే బింబిసారుడు తన కొడుకు అజాతశత్రువు హిందీలో చెప్పండి, ఎప్పుడైతే అప్పగించాడో అప్పుడు ఆ సమయంలో ఇక్కడ బుద్ధుడు వచ్చి ఉదయం పూట తపస్సు చేసుకొని ధ్యానం చేసుకొని ఇటువైపు నుంచి ఈ ప్రాంతాన్ని సందర్శించేవాడు, ఇటువైపు చూసేవాడు. ఇటువైపు చూస్తూ సూర్యోదయం కాగానే ఇది వి షేప్ అంటారు, వి షేప్ బుద్ధది. ఇక్కడ నుంచి చూసి ఇది ప్రాంతాన్ని అంతా చూసి కిందికి దిగి అక్కడ వేడి నీళ్ళతో ఇంకో కొండతో స్నానం చేసేవాడు. అయితే ఎప్పుడైతే చలికాలం వచ్చిందో -డిగ్రీ ఉంటది కనుక ఆ -డిగ్రీ ప్రాంతంలో బుద్ధుడు అక్కడ ఆ గుహలో తల దాచుకునేవాడు. అంటే అక్కడ గుహలో ఉండి ధ్యానం చేసుకోవాడు. ఎప్పుడైతే ఆ గుహలో ధ్యానం చేసుకుంటున్నాడో ఆ టైంలో అజాతశత్రువు అంటే బుద్ధుని పిన్న తండ్రి అయిన దేవదత్తుడు హత్యాయత్నం చేసినప్పుడు బుద్ధుడు అక్కడ వాకింగ్ మెడిటేషన్ నడుస్తూ ధ్యానం చేసినప్పుడు ఇక్కడ నుంచి పెద్ద పెద్ద గుండ్రాయిలను ఆయన మీద వదలడం జరిగింది. ఎప్పుడైతే గుండ్రాయిలు వదిలినాడో ఆయనకు ఎలాంటి హాని జరగలేదు, బట్ కొంచెం కాలి బొటన వేలకు మాత్రం చిన్న గాయమైంది. హత్యాయత్నం చేసిన చోటు అదేనండి. చలికాలంలో ఆయన గుహల్లో ఉండి తపస్సు చేసిన ప్రాంతం అదేనండి. నమో బుద్ధాయ, జై భీమ్. ఇక్కడ నుంచే తపస్సు చేసి ఇదంతా చూసేవాడు పొద్దుటే. ఇగో ఇదంతా చూసేవాడు బుద్ధుడు. అప్పుడు చాలా బాగున్నది, చాలా కొండ పైన ఉన్నది. ఇది వి షేప్ పైన ఉన్నది, వి షేప్ లో ఉంది. మీ అందరికి కూడా ఇక్కడ నుండి మీరు చూడండి ఎంత కొండలో చాలా సౌందర్యమైనటువంటి చాలా బ్యూటిఫుల్ కొండలు ఇవన్నీ. ఇగో అక్కడ ఆ ప్రాంతంలో మీకు ये पुष्पा वाला लैंग्वेज है, तेलुगु. तेलुगु. पुष्पा 2 देखे? अल्लू अर्जुन, वही हम उधर से ही है, हैदराबाद से. आप इधर से ही है? आप गया से? पटना से. ओके, तो ये है. अब आप देख सकते हैं ये बहुत बड़ा एरिया है. अभी मुझे वो कुछ शब्द नहीं आ रहे इसको वर्णन करने के लिए. इतना अच्छा प्लेस है, इतना ज़बरदस्त है. और ये जो है इस तरीके से इधर आप देख सकते हैं, बहुत ज़बरदस्त एरिया है इधर. ఆడ కూడా ధ్యానం చేస్తున్నారు. आप अगर आपको दिख रहा होगा तो थोड़ा सा देख सकते हैं सेंटर में कि अयो
वहाँ पे हाँ वो ध्यान कर रहे हैं वहाँ पे। आप देख सकते हैं बीच में एकदम वाइट दिख रहा है, लोग बैठे हैं वहाँ पे भी बुद्धा का कुछ अवशेष होंगे। तो वहाँ पे बुद्धा के उस प्लेस पे लोग नमन कर रहे, बुद्ध वंदना कर रहे। और आड़ा కూర్చుండే चलो यहाँ पे इसको बड़ा करते नहीं आ रहा मुझे, ये सिस्टम नहीं है, लेकिन बस इतना ही बता सकते। अभी फ़िलहाल के लिए लगभग हमने आपको सारे चीज़ें बता दिया है स्पष्ट रूप से कि राजगिरी का एरिया है जहाँ पे बुद्धा बैठ के ध्यान करते थे और बहुत गहराई में डीप मेडिटेशन पहाड़, इस पहाड़ों में आके वो बुद्धा ध्यान करते थे। और इस पहाड़ी एरिया को जापान वालों ने बहुत अच्छे से डेवलप किया है। यहाँ से आप देखेंगे तो वी शेप है, यहाँ पे आप देखेंगे तो ऐसा वी शेप टाइप है। तो देखो ऐसा, और ये देखो तो ये सारा बहुत बढ़िया है एरिया है ये सारा। రోజు చేద్దాం ఇది అటే పోదాం. 2-3 ఫోటోలు దిగుదామా?